వార్త 16వ అధ్యాయము 22వ వచనము 24వ వచనం చూసినట్టయితే ఆ దరిద్రుడు ఎవరు? ఆ దరిద్రుడు ఈ లోకములో జీవించినంత కాలము దరిద్రతని వెలగొచ్చాడు. లాజరు దేవునికి స్తోత్రం. కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల దేవునికి స్తోత్రం. చూసారా, దేవదూతల చేత అతడు కొనుక్కోబడ్డాడు. ఎవరి చేత కొనుక్కోబడ్డారు? దేవుని యొక్క దూతలు, అంటే ఆ యొక్క పరలోకపు దూతలు వచ్చి ఆయన్ని కొనుక్కోబడ్డాయా. ధనవంతుడు కూడా చనిపోయాడు. ఆ యొక్క దరిద్రుడు చనిపోయాడు. రెండవదిగా ధనవంతుడు కూడా చనిపోయి దరిద్రుడు బాధ పెట్టబడ్డాడు, ధనవంతుడు బాధ పెట్టబడ్డాడు. అప్పుడు అతను పాతాళములో బాధపడుతాడు. ధనవంతుడు ఎక్కడ బాధపడుతాడు? పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును రొమ్మున ఆనుకుని లాజరును చూసి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నా వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని అప్పుడు ప్రార్థన అప్పుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్నప్పుడు దరిద్రుడు అయితే ఎన్నో బాధలు పడ్డాడు. కట్టుకోవడానికి బట్టలు లేక, తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఆ ధనవంతుడు యొక్క బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు తింటూ జీవించాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేకమైన హింసలు పడ్డాడు. అతను చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండటం చూశాడు. ఎవరు చూశాడు? ధనవంతుడు చూశాడు. అమ్మ, నా దగ్గర ఉన్నవాడు, నేను పడేసిన రొట్టె మొక్కలు తిన్నవాడు పరలోకంలో ఉన్నాడు. నేనైతే ఇక్కడ నానాయాతన పడుతున్నాను. అక్కడ ఆత్మ అల్లాడిపోతున్నాడు. తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చనిపోయిన తర్వాత ఎప్పుడు అడుగుతున్నాడు? ఈ లోకంలో ఉండగానే ప్రభువు నమ్మకం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు. ప్రాణం ఉండగానే ప్రభువు నమ్మకం అంటున్నాడు. కానీ ప్రాణం పోయిన తర్వాత ఆ తండ్రివైన అబ్రహాం అప్పుడు జ్ఞాపకం వచ్చాడు. చాలా మందిని దేవుని నమ్ముకోండి అయ్యా, దేవుడు రక్షణలోకి రండి అయ్యా, మారు మనసు పొందండి అయ్యా, బాప్టిజం తీసుకోండి అయ్యా, నరకకోపం నుంచి తప్పించబడతాయా చెప్తే నువ్వు అన్ని కాకిమ కబుర్లు చెప్తావు, కానీ అదంతా పుట్టిది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ దైవ గ్రంథం చెప్తుంది, తండ్రివైన అబ్రహామా, ఆ లాజరుని పంపించి ముంచి నా ఆ యొక్క నేల యొక్క దాహాన్ని చల్లార్చుటకు పంపుమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు ఎలా జీవించాడు? సుఖభోగాలు అనుభవించాడు, రాజభోగాలు అనుభవించాడు, పట్టు వస్త్రాలు ధరించాడు, మంచి నిలుటంగి ధరించాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు. కొట్టలో విస్తారంగా ధాన్యం సమకూర్చుకున్నాడు, విస్తారంగా బంగారాన్ని సంపాదించుకున్నాడు. కానీ దేవుని ప్రేమను, దేవుని కృపను అతడు సంపాదించుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ దరిద్రుడైతే దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని ఆదరణను పొందుకున్నాడు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ పడ్డాడు. లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యం కలిగి, నిబ్బరము కలిగి, మెలుకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ దరిద్రుడైన లాజరు అదే పని చేశాడు. ఈ లోకంలో శ్రమ కలిగింది, బాధ కలిగింది. ఆయన బొడ్డి మీద కూర్పులన్న దేవునికి స్తోత్రం. ఆ కురుకును కూడా కుక్కలు నాకినాడు. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ దేవుడు స్మరణ చేశాడు. చక్కగా అక్కడ పరలోకంలో నెమ్మది పొందుతున్నాడు. కానీ ఈ లోకంలో సుఖపడ్డోడు పాతాళంలో ఏం పొందుతున్నాడు? నరకయాతన పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ నరకగుండం నుంచి తప్పించబడాలని ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ రక్షణ దయచేయాలని ప్రార్థిస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. నేను యొక్క అగ్ని జ్వాలలో ఆత్మ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. కేకలు
ఎప్పుడు పాతాళంలో కేకల వేసి చెప్తున్నాడు. తర్వాత అందుకు అబ్రహాము అందులో అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీ కుమారుడా నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు నీకు ఇష్టమైనట్టుగా సుఖమును అనుభవించి సుఖమును అనుభవించావు. నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించావు, సుఖభోగాలు అనుభవించావు. కానీ ఆ దరిద్రుడైతే కష్టాన్ని, శ్రమను, బాధను, హింసను అన్ని భరించాడు కనుక అతడు నెమ్మది పొందుతున్నాడు. అలాగునే లాజరు కష్టము అనుభవించినని లాజరు కూడా కష్టాలు అనుభవించినని జ్ఞాపకము చేసుకోమని చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక